శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం. అందులో ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగానే ఉన్నాయి. ప్రధానంగా మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు అన్నప్పుడు రాహుకేతువు, శని, గురువు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ కుజుడు, శుక్ర, బుధ గ్రహాలు ఏ నెల ఫలితాలు అప్పుడు మనకి తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రధాన గ్రహాల్లో ఫస్ట్గా మీకు శని భగవానుడు, 5వ స్థాన శని సంచారం. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది. మధ్యలో వక్రగమనం పొందినప్పటికీ కూడా అదే రాశిలో ఉంటాడు. అందువల్ల ఈ రాశి వారికి 5వ స్థాన ఫలితాలు అంటే ముఖ్యంగా స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, పేకాట లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీ సలహాల వల్ల ఇతరులు నష్టపోవచ్చు, మీరు కూడా నష్టపోయే అవకాశం ఉండదు. అలాగే విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఎంత కష్టపడి చదివినా కూడా అనుకున్న మార్కులు రావడం కష్టమవుతుంది. సమయానికి గుర్తు రాకపోవడం వల్ల జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే తప్ప మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని ఈ సంవత్సరం చేరుకోవడం కష్టమవుతుంది. మరి ప్రధానంగా ప్రేమ సంబంధించిన విషయాల్లో ఒక నిరాశ వస్తుంది. ఏదో విధంగా ప్రేమికుల మధ్య ఎడబాటు రావడం కానీ, ప్రేమికుల్లో ఎవరో ఒకరికి వేరే అవకాశాలు రావడం వల్ల, విదేశ ప్రయత్నాలు, పెళ్ళిలో జరగడం వల్ల ప్రేమికులకి భంగం కలిగే అవకాశం ఉంది. సంతానం కొరకు ఆశించే దంపతులు అతిగా కష్టపడితే తప్ప, ఏదన్నా ఒక పరిహారం చేసుకుంటే తప్ప సంతానం అంటే ప్రెగ్నెన్సీ అది రావడం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది. కానీ కంపల్సరీగా వస్తుంది. తగు జాగ్రత్త తీసుకుంటే కంపల్సరీగా వస్తుంది కూడా. ప్రెగ్నెన్సీ నిలబడుతుంది, సంతానం కూడా కలిగే అవుతుంది. ఒక సంవత్సరంలో సంతానం కూడా కలుగుతారు. అయితే పంచమంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఎవరో ఒకరు అలా పెళ్ళి వాయిదా వేస్తుంటారు. సరిగ్గా సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే లాభాన్ని, ధనస్థానాన్ని శని వీక్షిస్తున్నాడు. అందువల్లనే ఈ రాశి వారికి ఎంతో కష్టపడితే తప్ప ఆదాయం పెరగదు, అప్పు దొరకదు. కుటుంబ అవసరాలు పెరుగుతుంటాయి. దానికి తగిన విధంగా ఆదాయం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే క్రమశిక్షణతో మెలగడం వల్ల, కష్టపడడం వల్ల, నిజాయితీగా ఉండడం వల్ల జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక గురువు అష్టమ స్థాన సంచారం రుజుమార్గంలో జూన్ 1వ తారీఖు వరకు అష్టమ స్థాన సంచారం వల్ల అయితే కొన్ని సందర్భాల్లో ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ధన విషయంలో ఆకస్మిక ధనలాభం రావడం జరుగుతుంది. స్త్రీ ధనం కానీ, పుట్టింటి వారి ధనం కానీ, భార్య తరపు నుంచి లేదా భర్త తరపు నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ప్రైజ్ మనీ లాంటిది, గుప్తధనం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో భాగ్యస్థానంలో సంచరిస్తాడు గురుగ్రహం. ఇది ఈ రాశి వారికి ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. అంటే మీ కుటుంబంలో ఒకరికి అదృష్టవశాత్తు వివాహం నిశ్చయించడం కానీ, ఉద్యోగం రావడం కానీ జరుగుతుంది. మీకుగా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. పిల్లల యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా స్త్రీలకి సంతాన విషయంలో 9వ స్థానంలో శుభగ్రహాలు వచ్చినప్పుడు, ఇలాంటి ఉచ్చగ్రహాలు వచ్చినప్పుడు కంప్లీట్గా వారికి సంతాన సంబంధించిన విషయాల్లో శుభాలు జరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ రాశి వారికి గురువు అక్టోబర్ 31 వరకు అనుకూల స్థితిలో ఉంటూ, అక్టోబర్ 31 తర్వాత జనవరి 24 మధ్యలో సింహరాశిలో దశమస్థాన సంచారం జరుగుతుంది. ఆ సమయంలో జాతకుడు ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి కలిగే అవకాశం, అంటే వృత్తిపరంగా కొన్ని శుభకార్యాలు, శుభాలు జరిగే అవకాశం ఉంది. తిరిగి జనవరి 24న గురువు వక్రగమనంతో కర్కాటక రాశి ప్రవేశం జరుగుతుంది. అంటే ఓవరాల్గా
3 రాశులు అటు ఇటుగా మారడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఇంచుమించుగా గురువు అష్టమ స్థానం తప్ప మిగతా సమయం అంటే జనవరి మే 31 నుంచి ఇంచుమించుగా మళ్ళా ఉగాది వరకు జాతకం గురుబలం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో మాత్రం అష్టమంలో గురువు కొన్ని శుభాలు జరిగినప్పుడు కూడా కొంత ఇబ్బందులు కూడా అష్టమ గురువు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కొన్ని అవమానాల్ని అపనిందల్ని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. ఇది మనం ఈ గురువు మీకు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు గురువు సంబంధించిన పరిహారం చేసుకుంటే మంచిది. ఇంకా మనకి దశమంలో కేతువు డిసెంబర్ 5 వరకు ఉండడం వల్ల ఉద్యోగంలో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతాదో అన్న స్థితిలో మీకు ఈ వ్యవహారం ఉద్యోగపరమైన విషయాలు జరుగుతుంటాయి. అందుకని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ 5 తర్వాత గురువు మళ్ళా కేతువు 9వ స్థానం సంచరించడం, ఆ సమయంలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక రాహు చతుర్థ స్థాన సంచారం వల్ల డిసెంబర్ 5 వరకు విద్యార్థులు విద్య యందు చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళకి ఎటువంటి మార్కులు వస్తున్నాయి, వాళ్ళ దైనందిన జీవితంలో ఎవరిని కలుసుకున్నారు అన్న విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే ఈ 4లో ఉన్నటువంటి రాహు ఎవరికైనా కొద్దిగా వక్ర మార్గం పట్టించే అవకాశం ఉంది. కొద్దిగా నిజాయితీగా ఉండలేకపోవచ్చు. ఈ విధంగా 4వ స్థానంలో రాహు కొద్దిగా మనస్సుకి ఇబ్బంది కలిగే విషయాలు వినడం జరుగుతూ ఉంటుంది. జాతకుడి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. కొన్ని అనుకోని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విద్యార్థులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. చతుర్థ రాహు వల్ల వీలైనంత వరకు ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జప కుసుమ సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకి ఏదన్నా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేకంగా గురువు గ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళీ తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప, ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతుకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్ల పడ్డ పెట్టవసరం లేదు. కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ పచ్చ కానీ కనకపుష్ప కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణి అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేక్ కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి అవుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగులేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి, అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవుకు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా
ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా ధనం ఇబ్బంది ఉంది, ఆర్థిక పరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబడట్లేదు అనుకున్న వాళ్ళు ఒక కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏంటంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ మూడు కలిపి చక్కగా ఒక ఉండలాగా లడ్డులాగా పౌడర్లాగా చేసి, ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 రూపాయలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్గానే మిగిలిపోతుంది. స్వస్తి.